మేఘాలయాల ఒక ఘట్టం జరిగింది. ఏంది తెలుసా? మేఘాలయాల ఏంది తెలుసా? 4000 టన్నుల బొగ్గు నీళ్ళలో కొట్టుకుపోయిందంట వర్షానికి. మేఘాలయాల 4000 టన్నుల బొగ్గు. అసలు ఏదైనా మీనింగ్ ఉన్నదా ఫ్రెండ్స్? చిన్నగా చెప్తున్నా. అయితే హైకోర్టు ఎంక్వైరీ చేసిరు కదా దీని మీద. అమ్మ వర్షాన్ని కొట్టుకోపోతుంది అంటే గట్ల పెడతారా? వర్షాన్ని కొట్టుకోబోయేటట్టు పెడతారా బొగ్గుని? అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బొగ్గు కుప్పు ఒక దగ్గర పెట్టినా ఎంత పెద్ద సునామీ లెక్క వచ్చింది అది వర్షం, నాకు అర్థం కాదు కానీ అని చెప్పి దీన్ని జర ప్రోబ్ చేసి చూస్తే ఏమని వెళ్ళిందంట తెలుసా? అంటే అని చెప్పి ఇట్లా నెత్తిగొక్కున్నారట. నెత్తిగొక్కున్న ఎందుకంటే నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. మింగలేక వచ్చింది నాకు రైబిట్లా ఓడి కానీ చచ్చిపోతున్నా నేను ఏడుగాడికి. 4000 టన్నుల బొగ్గు వర్షానికి ఎట్లా పోతుంది? అయితే నేను మీకు ఇది కూడా పెడుతున్నా. ఇది ఏడైందో ఎక్సెట్రా అనేది లొకేషన్ కూడా పెట్టిండ్రు. కోర్టు తీర్పు ఉన్నది సీదా మేఘాలయాల కోల్ మైనింగ్ చేయొద్దు అని. ఎందుకు అని అంటే అక్కడ కోల్ స్టాక్ల మైనింగ్ చేయొద్దు, పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పిన వీళ్ళు దొంగతనంగా కోల్ మైన్ చేసిండ్రు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లా తీర్పిచ్చింది. అయినా వీళ్ళు చేసినాక ఇప్పుడు ఇది పోయింది. ప్రోబ్ చేసి చూస్తే వీళ్ళకు అర్థమై సస్తలేదు ఏం చెప్పాలని అన్నది. ముందేమో ఏమని అన్నారంటే రెయిన్కి కొట్టుకుపోయిందని అన్నారు. తర్వాత కరెక్ట్గా పెట్టేవి కూడా లేకుండే మళ్ళీ దొంగతనంకి ఇట్లా అయిందా లేదా తెలియదు. ఈ లంగలకు దొంగలకు వర్షమే దొరికింది 60 బద్నాం చేయనికి అని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతుంది. దీని మీద చర్చ జరగాల దేశంలో. 4000 టన్నుల బొగ్గు మేఘాలయాల మేఘం ఎత్తుకుపోయిందంట బొగ్గుని. ఇదే క్యాప్షన్ ఇవాళ. మేఘాలయాలో మేఘం ఎత్తుకుపోయిందంట బొగ్గును ముట్టుకుంటే బగ్గుమంటదిరా అయ్యా. బొగ్గు అంటే పెద్ద బూతురా అయ్యా. కోల్ స్కామ్లు, కోల్ గేట్లు యాదనే మీకు వెనకటి ప్రభుత్వానికి యాద పెట్టుకొని పంచాయతీ చేయరు. భారత్ మాతాకి జయ.